ట్యాపింగ్ దొంగలు. వందల మంది ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం బావుకున్నారో తెలియదు. సొంత మనుషులను పరాయి వాళ్ళలా అనుమానించి దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే ఒంటరయ్యారు. అధికారం అంటే బాధ్యత అనే విషయం విస్మరించి తమకు ప్రత్యర్థులే ఉండకూడదన్న ధోరణితో వ్యవహరించడం వల్లనే కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి దాపురించింది. నిన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీలు వెతుక్కోనేవి. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున టికెట్ పొందిన వారు కూడా కాడి పారేసి పారిపోతున్నారు. కేసీఆర్ తరహాలో అధికారంతో విర్రవీగిన వారికి ఈ తరహా పతనమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎంత అరాచకంగా వ్యవహరించారో ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో బయటపడుతుంది. కొంతమంది అధికారులు తాము అధికారులమన్న విషయం విస్మరించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా వ్యవహరించారు. తెలంగాణ పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారు. ఈ దిక్కుమాలిన ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలుసుకున్న విషయాల ఆధారంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తనకు ముఖ్యులైన హరీష్ రావును కొంతకాలం పక్కన పెట్టారు. మరో ముఖ్యుడు ఈటల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఈ రెండు సంఘటనల వల్ల నికరంగా నష్టపోయింది కేసీఆర్ మాత్రమే. ఇక ఒకరిద్దరు ఫోన్లు వింటే తప్పేమిటి అన్నట్టుగా మాజీ మంత్రి కేటీఆర్ అనడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇతరుల వ్యక్తిగత సంభాషణలు వినే హక్కు ఎవరికి ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియదు. నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తే మాత్రం ప్రస్తుతం జైలుకు వెళ్లిన వారితో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఈ పాపం కేసీఆర్ కు చుట్టుకుంటుందో లేదో చూడాలి. చారాన హేతుబద్ధంగా జరిగితే దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక కేస్ స్టడీ అవుతుంది. రాజకీయ పార్టీలకు నాయకులకు గుణపాఠంగా మిగులుతుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయస్థానాలు కూడా సీరియస్ గా దృష్టి సారించాలి. లేని పక్షంలో ఇప్పటి వలె ఇకపై కూడా న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు మిగులుతాయి. తెలంగాణ ఉద్యమంతో మమేకమై పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళను కాదని ఈ దోమలు ఏడుంది అందుకో మా ఇటు బాయ్. తెలంగాణ ఉద్యమంతో మమేకమై పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు గింటే దోమ మళ్ళా చూడు స్క్రీన్ చేంజ్ చేసిపోతుంది గింటే కాళ్ళనుగా తెలంగాణ అరే ఏడుందన్నా ఇది మళ్ళీ ఏదో ఇది ఇంకోటి వచ్చింది దాని దోస్తున్నట్టుంది ఇది. ఆయన తీవడం వస్తుండా మరి రైట్. ఇక తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఎంత డిస్టర్బ్ చేస్తుంది చూడు ఒక్క దోమనే. తెలంగాణ ఉద్యమంతో మమేకమై పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళను కాదని ప్రజాబలం లేని వాళ్ళను తమకు వంతపాడే వాళ్ళను కేసీఆర్ తన చుట్టూ నింపుకున్నారు. ఫలితంగా బలమైన నాయకులు దూరమయ్యారు. ప్రజాబలం లేకపోయినా కేసీఆర్ మనసెరిగి వ్యవహరించడం ద్వారా లాభపడుతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయనను విడిచి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ బాపుగా పిలిపించుకున్న కేసీఆర్ పట్ల ఇంత జరుగుతున్నా ప్రజల నుంచి కనీస సానుభూతి రావడం లేదు. కేసీఆర్కి ఇంత అయితున్నా ఎవడు అయ్యో అనేటోడు లేడు. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ సమాజంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే అందుకు ఆ కుటుంబ సభ్యుల వ్యవహార శైలే కారణం. ఫోన్ ట్యాపింగ్ పుణ్యమాని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలు సహజం. అయితే తన తప్పులను తెలుసుకోవడానికి కేసీఆర్ ఇప్పటికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తలేదు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను భయపెట్టి లొంగ తీసుకున్నారు. ఇప్పుడు భయానికి అలవాటు పడిన మీడియా ప్రభుత్వంలో ఉన్న వారిని కాదని కేసీఆర్ కండగా ఎందుకు నిలుస్తుంది? కర్మ మనల్ని వెంటాడుతుంది. 80,000 పైచిలుకు పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్కి ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే కర్మ వెంటాడుతోంది, అనుభవించాల్సిందే అని ఆర్కే విశ్లేషణ. గతంలో ఇప్పుడు కేసీఆర్ కు మీడియా అండగా ఎందుకు లేదనంటే గతంలో ఈయన నేర్పింది కథ. ప్రభుత్వానికి మీడియా భయపడాలంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా భయపడే పరిస్థితి. అసలు మీడియాను మీడియా లెక్క చూడకపోతే నీకు ఎవడు మద్దతు ఇస్తాడు కేసీఆర్? 100 మీటర్ల నువ్వు చూసుకో, అద్దం కూడా చూసుకో, నీకు ఎవడన్నా సపోర్ట్ చేసేటోడు ఉన్నావు చూడు. నువ్వు గతంలో ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నీళ్ళు దేరా అంటే పనివాడు నిమిషంలో తెచ్చేది, ఇప్పుడు 5 నిమిషాల దాకా తెత్తలేడు. పట్టించుకోలేడు. పోలీస్ టు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త కోణం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదు తరలించామన్న రాధాకిషన్ రావు ఎవరికి అందజేశారు? ఇదే కోణంలో ప్రశ్నించనున్న అధికారులు. భుజంగరావు తిరుపతన్న సస్పెన్షన్, వారి టీంలో
సిబ్బంది వివరాల సేకరణ. ఈ కేసులో 5 ఇన్స్పెక్టర్లు, పోలీసుల అదుపులో 3 ఉన్నారట. మనీ లాండరింగ్ కావడంతో ఈడీ ఎంట్రీకి ఛాన్స్ ఉందట. ఇంకిన్లా ఈడీ ఎంట్రీకి అంటే మళ్ళా తిహార్ జైలే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రదారులైన పోలీసుల అరెస్టులు, వారి విచారణపై దృష్టి సారించిన దర్యాప్తు అధికారులు ఇక సూత్రధారులైన నేతలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఈ కేసు 2గా విడిపోయే సూచనలు ఉన్నాయి. మొదటిది ఫోన్ ట్యాపింగ్ కాగా, రెండోది ఎన్నికల టైంలో పోలీసులే తమ వాహనాల్లో డబ్బు తరలించడం. ఈ రెండింటికి వెనక ఎవరున్నారు, ఏ నాయకుడు చెప్తే పోలీసులు ట్యాపింగ్ డబ్బు తరలింపులకు పాల్పడ్డారనేది త్వరలో తేలనుంది. కానీ కేసీఆర్ ఎందుకో ఏం పాడనీయమ్మా, నీ కర్మ పాడుగాను. నేను వాస్తవానికి చాలా మంది కోపం ఉండే, నేను గొర్ర గుంజుకరావని. నువ్వే దెక్కుడా బయటికి వెళ్ళినావు. ఏది మన ఎలకలు పడితే కనుక పొగ పెడతారు చూడు, అడవి ఎలకలు పడితే పొగ పెడతారు, పొగ పెడితే ఎలక ఆడంగి వెళ్తారు చూడు. గిడ ప్రణీత్ రావు అంచోని కాడు జర్ర ఇట్లా 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 సన్న పుల్లు ఇట్లా అనగానే కీ 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 అని వెళ్ళిరు. అంత అగ్గిపుల్ల కీకి పొగ కూడా రాలే, కీ 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 అని వెళ్తా ఉన్నారు. ఇన్ని పంచాదులు ఈడుండగా ఇప్పుడు ఎండిపోయిన కోసం పంటల పరిశీలన కోసం పోతున్నట్టు ఈయన. ఇక రేపు నమస్తే తెలంగాణ ఆ ఫోటోలు చూడాలి దాని తల్లిగా, మామూలుగా ఉండదు ఇక.